మీరెంతో కష్టపడి సంపాదించిన డబ్బును రెట్టింపు చేయడానికి సేఫ్గా, సెక్యూర్డ్గా భూమిపై ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా? ఇక్కడ మీకు సేఫ్టీ, సెక్యూరిటీ మరియు గ్యారంటీ బెనిఫిట్స్ కలవు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతన ఉన్న తిరుపతి చుట్టూ ఉన్న 63 గ్రామాలను కలుపుకుంటూ అతిపెద్ద మహానగరంగా విస్తరించబోతున్నది. 30.17 చదరపు కిలోమీటర్లు కలిగిన ఓల్డ్ తిరుపతి ఇప్పుడు న్యూ గ్రేటర్ తిరుపతిగా 300 చదరపు కిలోమీటర్లకు పెరగబోతోంది. ఇది అక్షర సత్యం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తిరుపతి దినదిన ప్రవర్ధమానం చెందుతోంది. 300 కిలోమీటర్ల విస్తీర్ణంతో అతిపెద్ద మహానగరంగా విస్తరించబోతోంది తిరుపతి. తిరుపతి పట్టణం ఒక మహానగరంగా మారడానికి ఏమేం కావాలి? విశాలమైన 100 అడుగుల రోడ్లు, బహుళ అంతస్తుల భవనాలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, విశ్వవిద్యాలయాలు, విలాసవంతమైన ఇళ్లు, అందమైన పార్కులు, మెట్రో రైల్ స్టేషన్లు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, ఇంకా రకరకాల ఇండస్ట్రీస్, అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూళ్లు, భారీ కంపెనీలు, 5 స్టార్ హోటల్స్, రింగు రోడ్లు, ఫ్లైఓవర్స్, మెట్రో స్టేషన్స్, మల్టీప్లెక్స్ కాంప్లెక్స్లు, ఇలా ఇవన్నీ కలిసే రేపు తిరుపతి ఒక మహానగరంగా, విశ్వనగరంగా విస్తరించబోతోంది. అయితే ఇవన్నీ ఏర్పాటు కావాలన్నా లేదా తిరుపతి ఒక విశ్వనగరంగా మారాలన్నా స్థలం అనేది చాలా భారీ అవసరం అవుతుంది. అయితే ఇంత భారీ స్థలం ఎక్కడుంది? తిరుపతికి ఉత్తరాన శేషాచలం అడవులు, దక్షిణాన తమిళనాడు సరిహద్దులు, పడమర చిత్తూరు జిల్లా కనుమలు నెలకొని ఉన్నాయి. తిరుపతి ఒక మహానగరంగా మారడానికి ఇక తూర్పు దిక్కు మాత్రమే మిగిలింది. తిరుపతికి తూర్పు దిక్కున ఉన్న ఏర్పేడు, వెంకటగిరి మధ్య ఉన్న 60,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఈ రోజు తిరుపతికి ఒక వరంగా మారనుంది. ఈ ప్రాంతంలోని భూమిని గవర్నమెంట్ ఇప్పటికీ ఎన్నో సంస్థలకు కేటాయించడం జరిగింది. ఏర్పేడు, వెంకటగిరి రోడ్డుకి ఇరువైపులా ఇప్పటికే ఐఐటి కాలేజ్, ఐఐఎస్ఈఆర్ లాంటి సెంట్రల్ యూనివర్సిటీ, సిఎంఆర్ అల్యూమినియం కేబుల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, రాక్మెన్ అలాయిడ్ వీల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, అంతేకాకుండా ఎన్నో టైల్స్ కంపెనీలు, బిహెచ్ఈఎల్, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ప్రస్తుతం ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు ఇక్కడ నెలకొనున్నాయి. ఇవి కాకుండా ఇంకా రాబోయేటటువంటి మరెన్నో కంపెనీలు, అపాచీ షూ కంపెనీ, షార్ కి సంబంధించిన స్పేస్ సిటీ, టిటిడి 2000 హౌసింగ్ ప్లాట్స్, ఇంటర్నేషనల్ స్టేడియం, ప్రపోజ్డ్ మెట్రో ట్రైన్స్, ఎవరెస్ట్ బ్యాటరీస్, టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఇలా మరెన్నో కంపెనీలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో రాబోతున్నాయి. ఇలాంటి ఈ ప్రాజెక్టుల నడుమ తిరుపతి న్యూ సిటీలో మీ ఫ్యామిలీకి ఒక ఇంటి స్థలం ఉంటే ఎలా ఉంటుంది? ఈ రోజు మీరు లక్షల రూపాయలు పెట్టుకున్న ఈ ఇంటి స్థలమే రేపు కోట్ల రూపాయల ఆస్తిగా మారనుంది. ఇంకెందుకు ఆలస్యం? సిరివనం శాండిల్వుడ్ ఫార్మ్ ల్యాండ్స్ తిరుపతి తూడా లిమిట్స్లో సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఐఐటి, ఐఐఎస్ఆర్, డిఆర్డిఓ లాంటి ఎన్నో ప్రాజెక్టుల నడుమ అత్యంత విలువైనటువంటి భూములలో వేసిన వెంచర్ సిరివనం ఫార్మ్ ల్యాండ్స్. ఈ వెంచర్లో మీరు తక్కువ పెట్టుబడితో ఒక్క ప్లాట్ కొనుగోలు చేసిన 2040 నాటికి 3 కోట్ల రూపాయల ఆదాయాన్ని మీరు పొందగలరు. ఈ ప్లాట్ మీకు, మీ పిల్లల భవిష్యత్తుకు ఆర్థిక భరోసాని కల్పిస్తుంది. మన ఫార్మ్ ల్యాండ్లోని డెవలప్మెంట్, ఎంట్రన్స్ ఆర్చ్, ఎంట్రన్స్ గేట్, సరౌండింగ్ కాంపౌండ్ వాల్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ లైన్, ఎవ్రీ సైట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్, అవెన్యూ ప్లాంటేషన్, 2 మోడల్ హౌసెస్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ప్లాట్ బౌండరీ స్టోన్స్, ప్లాట్ నేమ్ అండ్ నంబర్ ప్లేట్స్, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ, సోలార్ ఫెన్సింగ్, వాచ్మెన్ హౌస్, 3 వాటర్ బోర్డ్స్. ఇలాంటి డెవలప్మెంట్లన్నీ ఇస్తూ గతం నుంచి ఒకసారి ఇక్కడ భూముల విలువలు ఎలా పెరుగుతున్నాయంటే 2000లో 7,000 రూపాయలు, 2010లో 12,000 రూపాయలు, 2020లో 20,000 రూపాయలు, 2025లో 30,000 రూపాయలు, 2030లో 50,000 రూపాయలు, 2040లో 1,00,000 రూపాయలు. ఇక్కడి భూమి విలువలు పెరుగుతాయనే దాంట్లో ఎలాంటి సందేహమూ లేదు. ఇలా 2040 నాటికి మీరు కొన్న ప్లాట్ విలువ 1,00,00,000 రూపాయలవుతుంది.
కాలం గడిచే కొద్దీ ప్లాట్ విలువ పెరగడమే కాకుండా గడిచే కాలంతో పాటు మీకు కోట్ల రూపాయలు ఆదాయం రావాలనే మంచి ఉద్దేశంతో కంపెనీ మీ 100 అంకణాల ప్లాట్లలో 18 శ్రీగంధం చెట్లను 16 మహాగనీ చెట్లను నాటి పెంచెదరు. ఈ చెట్లపైన మీకు మంచి ఆర్థిక లాభం కలుగుతుంది. మహాగనీ చెట్లు 10 సంవత్సరాలకు కటింగ్ వచ్చును. ఒక్కొక్క చెట్టుపైన మినిమంలో మినిమం 5 లక్షల రూపాయలు వచ్చినా 80 లక్షల రూపాయలు ఆదాయంగా పొందవచ్చు. అలాగే శ్రీగంధం చెట్లు 15 సంవత్సరాల తర్వాత కటింగ్ వచ్చును. ఒక్కొక్క చెట్టుపైన మినిమంలో మినిమం 10 లక్షల రూపాయలు వచ్చినా 1,60,00,000 రూపాయలు ఆదాయంగా పొందవచ్చు. 2040వ సంవత్సరానికి మీ ప్లాటుపైన 1 కోటి రూపాయలు, అలాగే చెట్లపైన 2 కోట్ల రూపాయలు, మొత్తంగా 3 కోట్ల రూపాయలు ఈ ప్లాట్ కొన్నందుకు మీరు ఆదాయంగా పొందే అవకాశమున్నది. అయితే ఇంకెందుకు ఆలస్యం? వెంటనే సైట్ విజిటింగ్ చేసి మీ ప్లాట్ని బుక్ చేసుకోండి. మా దగ్గర ప్లాట్ కొనేందుకు ఈఎంఐ సౌకర్యం కలదు, మరియు కొన్న ప్లాట్ని ఫ్రీగా పొందగలిగేటువంటి స్కీమ్ కూడా కలదు. వివరముల కొరకై మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా శ్రీవనం వెంచర్స్, 5th floor, అమెరికన్ టవర్స్, ఆపోజిట్ పిల్లర్ నంబర్ 57, లీలామహల్ సిగ్నల్ సర్కిల్, తిరుపతి